పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు, యూటీల సవరణ బిల్లు, 130 రాజ్యాంగ సవరణ బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయి వరుసగా 30 రోజుల పాటు జైల్లో ఉంటే ప్రధాని, మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే ఈ 3 బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభ ముందుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ప్రతిపాదిత బిల్లులు రాజ్యాంగం, సమాఖ్యవాదానికి వ్యతిరేకంగా ఉన్నాయని మండిపడ్డారు విపక్ష ఎంపీలు. వెల్లోకి దూసుకు వెళ్లి నినాదాలు చేశారు. కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు బిల్లు ప్రతులను చించి కేంద్ర మంత్రి అమిత్ షా పైకి విసిరారు. मंजूरी दी जाए। कर दिया। 3 కీలక బిల్లులను ప్రవేశపెట్టిన సందర్భంలో లోక్సభలో అధికార విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్య మాటల యుద్ధం చర్చనీయాంశంగా మారింది. గుజరాత్ హోంమంత్రిగా ఉన్న సమయంలో అమిత్ షా అరెస్ట్ అయిన అంశాన్ని కేసీ వేణుగోపాల్ లేవనెత్తారు. దీనికి గట్టిగా బదులిచ్చిన అమిత్ షా, అరెస్టుకు ముందే నైతిక కారణాలతో తాను రాజీనామా చేశానని, కోర్టు నిర్దోషిగా ప్రకటించాకే ప్రభుత్వంలో చేరానని స్పష్టం చేశారు. Ask a question to the Honorable Home Minister. When he was the Home Minister of Gujarat, he had been arrested, sir. Whether he took the morality of that point of time. माननीय अध्यक्ष जी, मैं रिकॉर्ड क्लियर करना चाहता हूं। मुझ पर झूठे आरोप लगाए तब अरेस्ट होने के पहले मैंने नैतिकता के मूल्यों का हवाला देकर इस्तीफा भी दिया और जब तक